గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ నూతన సంవత్సరంలో చూడటం చాలా సంతోషం. మీరంతా కూడా టైం తీసుకొని రాగలిగినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారని నమ్ముతూ ఉన్నాను. మరి ప్రభువు మీకెంతో సంతోషకరమైన సమయాన్ని మీ కుటుంబీకులతో, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీకు ఇచ్చి ఉంటాడని కూడా నేను రూఢిగా నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మనము ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, మన ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందని ఆలోచించుకోవాలి. దిగజారిపోయామా? పెరిగామా? గతం కన్నా ఈసారి మన స్థితి పెరిగిందా? తగ్గిందా? ఆధ్యాత్మిక స్థితి బలపడిందా? బలహీనపరచబడిందా? ఇది కూడా మనం ఆలోచన చేస్తే మంచిది. కనుక ఏ ఏ విషయాల్లో మనం దిగజారిపోయామో, ఏ ఏ విషయాల్లో బలహీనపరచబడ్డామో ఆధ్యాత్మికంగా, ఆ విషయాలు మనం సెట్ చేసుకొని ప్రభు సన్నిధిలో ఒక రీకమిట్మెంట్ చేసుకొని మళ్ళీ ముందుకు సాగగలిగితే అది ఎంతైనా మనకి ఆశీర్వాదకరమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట చూస్తాం. అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆత్మ విషయంలో దీనత్వం అంటే మన ఆధ్యాత్మిక స్థితిని గుర్తించడం అన్నమాట. ఆ దిగజారిన స్థితిని గుర్తించడం అన్నమాట. బలహీనపరచబడిన స్థితిని గుర్తించడం అన్నమాట. గుర్తిస్తే అప్పుడు మనకదెంతో ఆశీర్వాదకరంగా ఉంటది. ప్రభువు కూడా మనల్ని ఎంతగానో దీవించటానికి ఆయన ఇష్టపడతాడనే మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. లాస్ట్ టైమ్ మనం అనుకున్నట్టుగానే ఆహ్, మనము ఈ సంవత్సరం నుండి ఒక బుక్ కొత్త నిబంధనలో, ఒక బుక్ పాత నిబంధనలో మనం స్టడీ చేయడానికి ఆహ్, నియమించుకున్నాం. అలాగనే ఈ రోజున మనం మత్తయి సువార్తని స్టడీ చేస్తాం. మత్తయి సువార్త యొక్క విశ్లేషణ చూస్తాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఓల్డ్ టెస్టమెంట్ బుక్ ఒకటి తీసుకుంటాం. ఇలాగా ఆల్టర్‌నేటివ్‌గా ఒకటి ఓల్డ్ టెస్టమెంట్, ఒకటి న్యూ టెస్టమెంట్ ఇలాగా మనము స్టడీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరొక మాట, ఈరోజు క్రొత్తగా ఎవరైతే ఫస్ట్ టైమ్ ఈ బైబిల్ స్టడీకి నూతన సంవత్సరంలో జాయిన్ అయ్యారో వాళ్ళందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. ఐ వాంట్ టు వెల్కమ్ యూ ఆల్. వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ చక్కని బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రెగ్యులర్‌గా రండి. ఎవ్రీ మండే ఈవినింగ్ 8:00కి గూగుల్ మీట్‌లో మనకి బైబిల్ స్టడీ ఉంటదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్‌ని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా, మీ చర్చ్ మెంబర్స్‌ని కూడా ఇన్వైట్ చేసి, వాళ్ళు కూడా ఈ స్టడీస్ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా మీరు దోహదపడాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక మనం మత్తయి మత్తయి సువార్తకొస్తే దేవుని బిడ్డలారా, ఇది మత్తయి రాసిందే. మత్తయి రాసినటువంటి సువార్తే. మత్తయి సుంకం వసూలు చేసుకునేవాడు. టాక్స్ కలెక్టర్ అంటాం మనం. సుంకపు గుత్తదారుడు. విషయం ఏంటనంటే, యేసు ప్రభు మత్తయిని పిలిచిన ఆ పిలుపుని చూసారా? ఆ పిలుపు మత్తయి రాయలేదు. మార్క్ ప్రస్తావించాడు. మార్క్ సువార్త 2వ అధ్యాయం మీరు గమనిస్తే 14-17 వరకు. సుంకపు మెట్టునొద్ద కూర్చున్న లేవి అని అంటాడక్కడ. లేవి అంటే ఎవరో గాదు, మత్తయ్యే. ఆయనకి మరొక పేరనమాట అది. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడాను 27-32 వరకు ఉన్న భాగాల్లో మనకి ఈ మత్తయి పిలుపు, లేవి పిలుపు మనకు జ్ఞాపకం చేయబడతాం. కనుక అది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డారా. మత్తయి పిలుపు అనమాట. ఆ పిలుపు ఇచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటనంటే, మార్క్ సువార్తలో గాని, లేకపోతే ఇటు లూకా సువార్తలో గాని, ప్రభు ఆ పిలుపు పిలిచినప్పుడట అతడు సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడట. దట్స్ ఎ దట్స్ ఎ మార్వెలస్ థింగ్. అది వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినట్టుగా ఉంది ఆయన. ఒక్క పిలుపుకే. మరి వెంటనే ఉద్యోగాన్ని వదిలేసి, అంత మంచి గవర్నమెంట్ జాబ్ వదిలేసి ప్రభువుని వెంబడించాడంటే మాటలు గాదది. ఆ సమర్పణ చాలా గొప్పది. మరి ఎప్పటినుంచి మరి అతనికి ఈ ఆలోచన ఉందో మనకు తెలీదు. ప్రభువుని సేవించాలన్న ఆలోచన. యేసు ప్రభు వచ్చి అడగంగానే "నువ్వు నన్ను వెంబడించు" అనంటే వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. ఆ రోజున తన ఇంట్లో ఓ పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. అప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసయ్యులు అందరూ గూడా సణుగుతారు. యేసు ప్రభు ఒక పాపి ఇంటికెళ్ళిపోయాడని. ఎందుకంటే ఆ దినాల్లో టాక్స్ కలెక్టర్స్ అందరూ గూడా పాపులుగా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. వీళ్ళు అన్యాయంగా ఎక్కువ డబ్బు సంపాదించేత్తన్నారు.
తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారన్నటువంటి ఒక అపోహ ఉండిందనమాట దినాల్లో. కనుక మత్తయిని అలాగే అనుకున్నారు. మత్తయి ఇంటికి యేసుప్రభు వెళ్ళినప్పుడు ఆళ్ళనుకున్నారు యేసుప్రభు ఒక పాపి ఇంటికెళ్ళిపోయాడని. అప్పుడు యేసుప్రభు అంటాడు, "నేను మరి పాపులనే పిలవచ్చి గాని నీతిమంతుల కొరకు రాలేదంటాడు. రోగులకే మరి వైద్యుడు గావాలి గానీ, మరి ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదంటాడు." సో, ఆ రీతిగా యేసుప్రభు వాళ్ళకి సమాధానం చెప్పినట్టుగానే ఉంటది మనకక్కడ దేవుని బిడ్డలారా. కనుక అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మత్తయి ఈ సువార్త రాసినప్పుడు మొట్టమొదటిగా అతడు అరమిక్ భాషలో ఈ సువార్త రాసాడు. ఆ తదుపరి అది గ్రీక్ భాషలోనికి తర్జుమా చేయబడింది. కొంతమందంటారు వేరే వాళ్ళెవరో ఆ గ్రీక్ భాషలోనికి తర్జుమా చేశారు. మత్తయి కాకపోవచ్చని. మరికొంతమంది మత్తయే చేశాడని మరికొంతమందంటారు. ఏదేమైనా ఫస్ట్ అరమిక్ భాషలో రాసాడు. ఆ తర్వాత గ్రీక్‌లోనికి తర్జుమా చేయబడింది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇది ఎవరికి రాసాడు? అంటే కన్వర్టెడ్ జ్యూస్ అని అంటాం మనం. అంటే క్రైస్తవులుగా మార్పు చెందిన యూదులనమాట. వాళ్ళకిని ఉద్దేశించుకొని, వాళ్ళని మనసులో పెట్టుకొని, వాళ్ళ కొరకన్నట్టుగా ఈ సువార్త రాయడం జరిగింది. రాసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు మత్తయి ఈ సువార్తలో ప్రస్తావిస్తాడు యేసుప్రభుని గురించి. 3 విషయాలు ప్రస్తావిస్తాడు. ఒకటి యేసుప్రభు యొక్క జీవితం, ఆయన పరిచర్య. రెండోది యేసుప్రభుని ఒక రాజుగా చిత్రీకరిస్తాడు. మూడోది యేసుప్రభుని వాగ్దానము చేయబడినటువంటి ఒక మెస్సియాగా చిత్రీకరిస్తాడు. సో, ఈ 3 యాంగిల్స్‌లో యేసు ప్రభుని గురించిన విషయాలు మత్తయి తెలియచేసినట్టుగా మనం చూడగలం దేవుని బిడ్డలారా. ఇది ఒక ఇంట్రడక్టరీ పార్ట్‌లో మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక విషయం. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ పుస్తకంలో మనం చూస్తే జాగ్రత్తగా 28 అధ్యాయాలున్నాయి. 1071 వచనాలున్నాయి. ఈ ఎంటైర్ గాస్పెల్‌లో, ఈ సువార్తలో. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా దావీదు కుమారుడు అన్న మాట ఈ సువార్తలో 10 సార్లు మరి ఉచ్చరించబడింది. 10 సార్లు మెన్షన్ చేశాడు. దావీదు కుమారుడు, సన్ ఆఫ్ డేవిడ్ అనే మాట. అలాగే మనుష్య కుమారుడు అన్న మాట కూడా ఉందండి. ఈ మనుష్య కుమారుడు అనే మాట 31 సార్లు చెప్పబడ్డట్టుగా మనం చూస్తాం. 31 సార్లు. ఆ తర్వాత సద్దూకయ్యులు అనేటువంటి మాట 7 సార్లు చెప్పబడ్డది. 7 సార్లు. ఆ తర్వాత రైచస్ నీతిమంతుడు లేపోతే నీతిమంతులు అనే మాట, నీతి అనే మాట దగ్గర దగ్గర 16 సార్లు మత్తయి ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత సంఘం అనే మాట 3 సార్లు ఉపయోగించాడు. వేరే సువార్తల్లో ఇవుండవు. మనకి ఈటి గురించిన ప్రస్తావన వేరే సువార్తల్లో కనపడదు మనకి. ఆ తర్వాత ఎక్కువ సార్లు ఉపయోగించబడిన మాట ఏంటనంటే, ఒక 28 సార్లు పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఆ మాట 28 సార్లు అంటే సన్ ఆఫ్ మ్యాన్ 31 సార్లనుకోండి. కానీ దాని తర్వాత ఎక్కువ సార్లు ఉపయోగించబడినటువంటి మాట 28 సార్లు ఉపయోగించబడిందేంటంటే, ఈ దేవుని రాజ్యం లేకపోతే పరలోక రాజ్యం అనే మాట ఎక్కువ సార్లు ఉపయోగించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. మత్తయి సువార్తని యాక్చువల్‌గా 4 భాగాలు చేయొచ్చు. మనం చేయాలనుకుంటే. మొదటి 4 అధ్యాయాలు యేసు ప్రభు యొక్క క్రెడెన్షియల్స్. ఆయన గురించిన విషయాలు. ఆయన ఎవరు? ఏంటి? ఆయన క్రెడెన్షియల్స్ అంటాం మనం. ఆయన అర్హతలేంటి? ఇవన్నీ కూడాను మొదటి 4 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. ఆ తర్వాత 5దో అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఆయన పరిచర్య. యేసు ప్రభు యొక్క పరిచర్య. 5-15. 16వ అధ్యాయం నుండి 27 అధ్యాయం వరకు యేసు ప్రభు యొక్క శ్రమలు, మరణం. యేసు ప్రభు యొక్క శ్రమలు, మరణం. ఇక లాస్ట్ అధ్యాయంకొచ్చే లోపల ఆయన విజయం. అంటే మరణాన్ని జయించి లేచుట. ఆయన పునరుద్ధానాన్ని గురించిన ప్రస్తావన మనం చూడొచ్చన్నమాట. ఈ రీతిగా ఒక 4 భాగాలు చేస్తున్నామనమాట. యాక్చువల్‌గా కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే 7 భాగాలుగా చేయొచ్చని అంటారు. ఇప్పుడు అవన్నీ కూడా మీకు చెప్పాల్సిన పని లేదు కానీ, ఇది బ్రాడ్‌గా మీరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోగలిగితే చాలు. బ్రాడ్‌గా మీరు గుర్తుపెట్టుకోగలిగితే బానే ఉంటుంది దేవుని బిడ్డ. ఆ తర్వాత కీవర్డ్స్ ఏంటి? మనం పాత నిబంధనలో కూడా ప్రతిసారి ఒక బుక్ స్టడీ చేసేటప్పుడు
మనం ఏం చేసామంటే, ఆ బుక్‌కు ఉన్నటువంటి మూల వాక్యం ఏంటని చూసాం. మరి ఇప్పుడు మత్తయి సువార్తలో మూల వాక్యం ఏంటి? అట్లా చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది సువార్త గనక చాలా విషయాలు రాయబడ్డాయి. ఎన్నో మరి ప్రాముఖ్యమైన విషయాలు, మూలవాక్యాలుంటాయి దీంట్లో. కనుక ఒక 8 మూలవాక్యాలు దీంట్లోంచి మనం పికప్ చేసుకోవచ్చు. 8 ప్రాముఖ్యమైన కీ వర్సెస్ అంటాం మనం. ఆటిని మనం పికప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5వ అధ్యాయం 17 వచనం. 5 అధ్యాయం 17 వచనం. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు గానీ, ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చితినంటాడు. అదొకటి. రెండోది 5వ అధ్యాయం 43, 44 వచనాలు. అక్కడేముంది మీరు శత్రువులను ప్రేమించండి. మీ పొరుగువారిని ప్రేమించమని ఇంతకుముందు మీరు విన్నారు గానీ, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే మీ శత్రువులను ప్రేమించండంట. అదొక కీ వర్డ్స్‌గా మనం తీసుకోవచ్చు. 6వ అధ్యాయం మనందరికి బాగా పరిచయమైన లేఖన భాగం పరలోక ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన. 9-13 వచనాలు. 6వ అధ్యాయం. ఆ తర్వాత 16వ అధ్యాయం 16-18 వరకు. అది కూడా కీ వర్డ్సే మనం గుర్తుపెట్టుకోవడానికి. ఏంటది? నేను నా సంఘమును కట్టుదును ఈ బండ మీద. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అంటాడు చూసారా? అదనమాట. అది ఒక కీ వర్డ్స్‌గా మనం తీసుకోవాల్సింది. ఆ తర్వాత 16 అధ్యాయం 26 వచనం. బాగా మనందరికి బాగా విన్నదే అది. ఒకడు లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటాడు చూసారా? అది కీ వర్డ్స్‌గా తీసుకోవాలి. తర్వాత 22 అధ్యాయం 37-40 వరకు. 22 అధ్యాయం 37-40 వరకు చూస్తే నిన్ను వలె నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ ప్రేమించాలంటాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అది ఒక మూలవాక్యంగా మనం తీసుకోవాలి 22 అధ్యాయం. ఆ తర్వాత 27వ అధ్యాయం 31 వచనం. ఆయన్ని సిలువేయుటకు తీసుకొని పోయిరి అని ఉంటదన్నమాట. దట్స్ ద బిగినింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సఫరింగ్. యేసుప్రభు యొక్క శ్రమ అక్కడ ప్రారంభమవుద్దన్నమాట. ఆ తర్వాత లాస్ట్ చాప్టర్ 28 అధ్యాయం 19, 20 వచనాలు. మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ మాట అంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నానో వాటన్నిటిని వారికి తెలియచేయండి. మరి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఇది ఒక మూలవాక్యంగా మనం తీసుకోవాల్సినటువంటిది. కనుక ఈ రీతిగా ఒక 8 మూలవాక్యాలు ఈ సువార్తలో నుండి మనం బయటికి తీసాం. మరి ఇంతకీ మూల అంశం ఏంటి? ఈ ఈ సువార్తకు మూల అంశం ఏంటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మూల అంశం ఒకటుంది. అదేంటనంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్. లేతే కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. ఇది మూల అంశం అన్నమాట. లేదా అంటేనేమో ఇప్పుడు మనం చూసుకున్న లాస్ట్ మాట ఏది గొప్ప ఆజ్ఞ. మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ గొప్ప ఆజ్ఞను చూసారా? దాన్ని కూడా మనం మూల అంశంగా తీసుకోవడానికి అవకాశం ఉంటది దేవుని బిడ్డలారా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి మంచిదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటనంటే ఈ బుక్‌లో మత్తయి ఒక 42 తరాల గురించి మాట్లాడతాడు. 42 తరాలు. ఈ బుక్ ప్రత్యేకత ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఎ జీనియాలజీ. ఇది వంశావళిలో నుండి ప్రారంభమవుతది. మత్తయి సుంకం వసూలు చేసేవాడన్నాను గదా! పేర్లు రాసుకుంటాడు, లెక్కలు రాసుకుంటాడు. బాగా డీటెయిల్డ్‌గా గుర్తుపెట్టుకుంటాడన్నమాట అందరిని. అలాగే ఇక్కడ మనుషులు అందరిని కూడా వంశావళి బాగా చక్కగా వివరించినట్టుగా చూస్తాం మనం. అబ్రహాం మొదలుకొని వంశావళి. దీన్ని 3 భాగాలు చేసాడు. ఈ వంశావళంతా అంటే ఈ తరాలన్నీ 3 భాగాలు చేసాడు. మొదటి అధ్యాయం 17 వచనంలోనే ఉన్నాయి అవన్నీ గూడా. అబ్రహాం నుండి దావీదు వరకు 14 తరాలు. దావీదు నుండి బబులోను చెర వరకు 14 తరాలు. బబులోను చెర నుండి మెస్సియా రాక వరకు 14 తరాలు. మొత్తం ఇక్కడ మనకి ఏమిచ్చాడంటే 42 తరాలిచ్చాడు. 42 జనరేషన్స్ అన్నమాట. తరాలు గురించిన ప్రస్తావన ఇక్కడ జరిగింది దేవుని బిడ్డలారా. దట్స్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మత్తయి చేసిన పని పాత నిబంధన కొటేషన్స్ ఈ సువార్తలో దాదాపుగా 60 కొటేషన్స్ ప్రస్తావించాడు. 60 కొటేషన్స్.
అవన్నీ చెప్పనులెండి ఇప్పుడు. కంగారేం లేదు. 60 కొటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లు అనంటాడు. అక్కడక్కడ మనకి ప్రస్తావిస్తాడు ఆ మాట. ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లు. మొదటి అధ్యాయం 22, 23. రెండవ అధ్యాయం 5, 6 వచనాలు. రెండవ అధ్యాయం 15వ వచనం. నాలుగో అధ్యాయం 13-16. ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయం 16, 17 వచనాలు. 13 అధ్యాయం 35వ వచనం. ఆ తర్వాత 21 అధ్యాయం 4, 5 వచనాలు. ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారా చెప్పబడినట్టు అని ఉంటది మనకి. మొదటి అధ్యాయం 22, 23. రెండవ అధ్యాయం 5, 6. రెండవ అధ్యాయం 15. నాలుగో అధ్యాయం 13-16. అలాగే ఎనిమిదో అధ్యాయం 16, 17. 13 అధ్యాయం 35వ వచనం. 21 అధ్యాయం 4, 5 వచనాలు. ఇది ఒకటి. ఇంకొకటి పాత నిబంధనలోని ప్రవచనాన్ని ఇక్కడ ప్రస్తావించింది దేని విషయం అంటే వర్జిన్ బర్త్ అంటాం. కన్యక ఆమె కుమారుని కనడం దాని గురించి. కన్యక జన్మనివ్వడం దాని గురించిన ప్రవచనం. యెషయా 7:14, అట్లాగే మీకా 5:2, హోషేయ 11:1. అవి పాత నిబంధనలో చెప్పబడినవి ఇక్కడ ప్రస్తావించాడన్నమాట. యెషయా 7:14, మీకా 5:2, అలాగే హోషేయ 11 అధ్యాయం మొదటి వచనం. ఇక ఆ తర్వాత అన్యజనులకు సువార్తను ప్రకటించుట అనే మాట ఇక్కడ జరిగింది ఇక్కడ మత్తయి సువార్తలో. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అవి కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ ప్రవచింపబడ్డాయి. ఇక్కడ నెరవేరుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత స్వస్థతల గురించి హీలింగ్స్ దాని గురించిన ప్రవచనం. యెషయా గ్రంథం 53:4. ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత. ఆ తర్వాత ఉపమానాలు. 78వ కీర్తన 2వ వచనం. ఉపమానాలు. అది కూడా ఇక్కడ ప్రస్తావించబడినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఫైనల్‌గా మనకి పాత నిబంధన ప్రవచనం బాగా పరిచయమైన ప్రవచనం ఏంటి? జకర్యా 9:9. 9వ అధ్యాయం 9వ వచనం. ఏంటది? ఆయన నీ రాజు గాడిదనెక్కి వస్తున్నాడనే మాట. అంటే యేసుప్రభు యొక్క జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించటం అన్నమాట. ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం అని అంటాం. అది కూడా ఇక్కడ మత్తయి సువార్తలో ప్రస్తావించబడింది. పాత నిబంధన ప్రవచనం ఇక్కడ ప్రస్తావించబడినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇక ఈ సువార్తలో ప్రత్యేకమైన ఒక 3 అధ్యాయాలున్నాయి. మనకు బాగా తెలిసిన అధ్యాయాలే. ఏటవి? కొండ మీద ప్రసంగం అంటాం మనం. మామూలుగా సండే స్కూల్ నుంచి అలా బోధిస్తాం. కొండ మీద ప్రసంగం అని. 5, 6, 7 అధ్యాయాలు. 3 అధ్యాయాలు. కొండ మీద చేసిన ప్రసంగమే. కానీ ఇంతకీ అది ఏంటి? ఆ ప్రసంగం ఏంటి అనంటే మీరేమని రాసుకోవాలంటే దేవుని రాజ్య విలువలకి సంబంధించిన జీవితం అదనమాట. లేకపోతే దేవుని రాజ్య విలువలు ఎలాగుంటాయి అని చెప్తున్నాడన్నమాట. దేవుని రాజ్య సంబంధులు ఏ రకమైన జీవితం జీవించాలా? ఏ రకమైన వైఖరి కలిగి ఉండాలా? ఎలాంటి పద్ధతులు, ఎలాంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలనేది చాలా బ్యూటిఫుల్‌గా యేసుప్రభు అక్కడ ప్రస్తావించినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. థాట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందులో భాగంగా మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. అంటే బయట ప్రపంచానికిని, యేసుప్రభు బోధకిని ఎంత వ్యత్యాసం కనపడుతుందనేది మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. తగ్గించుకునేవారు ధన్యులంటాడు. హింసింపబడేవారు ధన్యులంటాడు. మీరు ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలంటాడు. మీ నీతి పరిసయ్యుల నీతి కంటే అధికంగా లేకపోతే కష్టం అంటాడు. ఉపయోగం ఏమి లేదంటాడు. మీరు బయట వ్యభిచారం గురించి మాట్లాడుతున్నారు గానీ, మోహపు చూపే వ్యభిచారం అంటాడు. యాటిట్యూడే. ఆ తలంపే వ్యభిచారం అంటాడు. మీరు నరహత్యల గురించి మాట్లాడుతున్నారు గానీ, ఒక సహోదరిని ద్రోహి అని పిలిస్తే, ఆ క్షణమందు నువ్వు నరహత్య చేసినోడు అయిపోతావంటాడు. చాలా ఆశ్చర్యకరంగా. అట్లాగే 5వ అధ్యాయంలో అర్పణం కన్నా సమాధాన పట్ల ముఖ్యమంటాడు.
దేవునికి అర్పణం అర్పించడం కాదు. వెళ్లి సమాధాన పడమంటాడు. ఆడికే నీ మీద విరోధం ఉంది. కానీ నువ్వెళ్లి సమాధాన పడాల. ఇది భిన్నమైన బోధ. ఈ బోధ బయట వినపడదు మనకి దేవుని బిడ్డలారా. నీకు ఏది అభ్యంతరం అయితే దాన్ని తీసేయమంటాడు నీ అవయవాల్లో. నీ కన్ను అభ్యంతరం అయితే కన్ను తీసేయి. చెయ్యి అభ్యంతరం అయితే చెయ్యి తీసి పడేయమంటాడు. ఏంటది? ఈ బోధ బయటుండదు. ఇది చాలా విలువలతో కూడిన బోధనమాట. ఒట్టు పెట్టుకోవద్దంటాడు. చెంప కొడితే మరో చెంప చూపించమంటాడు. శత్రువులు ప్రేమించమంటాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. ఇంకొక చక్కని మాట చెప్పాడండి. ప్రార్థన గురించి గాని, ధర్మం చేసే దాని గురించి గాని, ఉపవాసం గురించి గాని, ఇవన్నీ బాహాటంగా తెలియకూడదంటాడు. ఇవి రహస్యంగానే జరగాలంటాడు. ప్రార్థన చేస్తే నీ గదిలోకెళ్ళి ప్రార్థన చేయమంటాడు. ధర్మం చేస్తే బూర ఊదించుకోబాకంటాడు. నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు తలంటుకొని చాలా ఫ్రెష్‌గా కనపడమంటాడు. ఉపవాసం ఉన్నట్టుగా తెలియకూడదంటాడు. కానీ బయట ప్రపంచం అలాగ లేదు. ముఖ్యంగా మనం ఏదైనా మంచి పని చేస్తే అందరికి తెలియాలనుకుంటాం. తెలియజేయాలని ఇష్టపడతాం. కరోనా టైంలో ఎంత బీభత్సం చేశాం. ఎంతోమంది సహాయపడ్డాం బానే ఉంది. కానీ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టేసాం. మన గురించి తెలియజేసుకోవడం. బోర ఊదటం అంటే అదే మరి. బోర ఊదటం అంటే అదే. కానీ యేసుప్రభు దేవుని రాజ్య విలువలు ఇలాగున్నాయి. ఆయన అనుసరించేవాళ్ళు, ఆయన వెంబడించేవాళ్ళు ఈ రకంగా ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏం తిందుమా? ఏం త్రాగుదుమా? ఏం ధరించుకుందుమా? వీటి గురించిన చింతన మీకు అక్కర్లేదన్నాడు. ఆ! ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇరుకు మార్గాన్ని వెళ్ళటానికి ట్రై చేయండి అన్నాడు. అబద్ధ బోధకులను ఉట్టిగానే గుర్తించొచ్చు అన్నాడు. వాళ్ళ ఫలాల్ని బట్టి వాళ్ళని గుర్తించొచ్చు అన్నాడు. ఒట్టిగా ప్రభువా! ప్రభువా! అని ప్రార్థన చేస్తే సరిపోదబ్బాయి. తండ్రి చిత్త ప్రకారంగా జరిగించేవాడే పరలోకానికెళ్ళిపోతాడన్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండండన్నాడు. నా మాటలు విని వాటిని చొప్పున చేసేవాడు బుద్ధిమంతుడంటాడు. అంటే దేవుని మాటకు లోబడేవాడు బుద్ధిమంతుడని మాట్లాడుతున్నాడు. ఇంట్లాగా చక్కని బోధ ఇది దేవుని రాజ్య విలువలతో కూడిన జీవిత విధానం. క్రైస్తవులు జీవించవలసిన విధానం. ఈ లోకంలో మనందరం అలాగే ఉండాలి. ఇవే పాటించాలి. ఈ నియమాలే, ఈ పద్ధతే, ఈ లైఫ్ స్టైలే. విశ్వాసులమైన మనం పాటించాల్సిన లైఫ్ స్టైల్ అంతా ఇదే. ఈ లైఫ్ స్టైల్ చూసి లోకం ఆశ్చర్యపోవాల. మీరు వేరుగా ఉంటారేంటి? అందరిలాగా ఉంటారేంటి? అని అనుకోవాలి. అలాగ అనుకోవాలనే యేసుప్రభు ఇవన్నీ గూడా మనకి ఆయన బోధపరిచినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ 7వ అధ్యాయం వరకు 5, 6, 7 అధ్యాయాలు చూస్తాం గదా! ఏడో అధ్యాయం లాస్ట్‌కొచ్చే లోపల 28దో వచనం మీరు చూడండి. ఆ 28దో వచనంకొచ్చే లోపల అక్కడ చక్కని మాట రాస్తారు. ఆయన బోధ విని జన సమూహములు ఆశ్చర్యపడిరను. నేచురలే మరి. ఆశ్చర్యపడక ఏమవుతారు? నేచురల్‌గా ఆశ్చర్యపడతారు మరి. అలాగే జరిగింది ఆయన బోధకి. దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈయన బోధ ఇలాగుంది గనక పరిసయ్యులు, సద్దూకయ్యులు ఈయన బోధ యాక్సెప్ట్ చేయలేకపోయారండి. యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకో తెలుసండి? వాళ్ళు ఎంతసేటికి వాళ్ళకి తగ్గట్టుగా లైఫ్ ఉండాలనుకున్నారాళ్ళు. యేసుప్రభు బోధ. వాళ్ళకి తగ్గట్టుగానే. అందుకనే యేసుప్రభు ఏం చేశాడంటే, మీరు గుడ్డివారన్నాడు. వాళ్ళని గద్దించాడు చాలా సార్లు. హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించాను అని ఉంటది దేవుని బిడ్డలారా. కనుక మెస్సియాని యాక్సెప్ట్ చేయలేకపోయారు వీళ్ళు. ఆయన బోధన యాక్సెప్ట్ చేయలేకపోయారు. పరిసయ్యులు గాని, సద్దూకయ్యులు గాని. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టుగా లేదది. వాళ్ళకి అనుకూలంగా లేదది. అనుకూలమైనటువంటి బోధ కావాలని కోరుతున్నారు ఈరోజు. క్రైస్తవులు కూడా అలాగే అనుకూలమైన బోధ. దేవుడు మనకు అనుకూలంగా ఉండాలని మనం అనుకుంటున్నాం కానీ, మనము దేవునికి తగ్గట్టుగా ఉండాలని మనం అనుకోవట్లేదు దేవుని బిడ్డలారా. అది మనకొచ్చినటువంటి పెద్ద ప్రాబ్లమ్ ఈ రోజున. మనం ఎంతసేపటికి యేసు ప్రభుని అంటే ఒక ప్రేమ గలవాడిగా, లేకపోతే దయ కలిగిన వాడిగా, కరుణ కలిగిన వాడిగా, కృప కలిగిన వాడిగా, క్షమించేవాడుగా అలాగే చూస్తున్నాం మనం. అందుకనే మనం యేసుప్రభు యొక్క మరొక పక్షం మనం చూడలేకపోతున్నాం. ఆయన ఉగ్రత కలిగిన దేవుడు, ఆయన శిక్షించేవాడు, ఆయన పరిశుద్ధమైనటువంటి కోపం కలిగిన దేవుడు అనే మాట మనం చూడలేకపోతున్నాం. ఇది పరిసయ్యుల యొక్క యాటిట్యూడ్ అన్నమాట ఇది. వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా దేవుడిని చూసుకున్నారు దేవుని బిడ్డలారా. ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా అలాగే చూస్తున్నారు దేవుడిని. అలాగే చూస్తున్నారు దేవుడిని. వెరీ సాడ్‌లీ.
ఆ తర్వాత ఈ మత్తయి సువార్తలో ఒక 21 మిరకిల్స్ అంటే సూచక్రియలు గాని, అద్భుతాలు గాని, స్వస్థతలు గాని ఒక 21 మెన్షన్ చేయబడతాయి. అలాగ ఒక 23 ఉపమానాలు ఇవ్వబడ్డాయి. 23 ఉపమానాలు మత్తయి ప్రస్తావిస్తాడు. యేసుప్రభు చెప్పిన ఉపమానాలు ప్రస్తావిస్తాడు. ఆ తర్వాత ఈ మత్తయి సువార్తలో మనము కొంత విస్తృతమైనటువంటి ఉపన్యాసాలు అవి చూస్తాం. విస్తృతమైన ఉపన్యాసాలు. మనందరికి తెలిసిన ఫస్ట్ ఉపన్యాసం కొండ మీద ప్రసంగం. రెండవ ఉపన్యాసం ఎక్కడంటే 13 అధ్యాయం. 13 అధ్యాయము ఉపమానాల గురించినటువంటి ప్రస్తావన మనకి చూస్తాం అక్కడ. ఉపమానాలు. ఆ తర్వాత ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 23వ అధ్యాయంలో ఆహ్, ఆయన పరిసయ్యుల్ని, సద్దూకయ్యుల్ని లేపోతే శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి యేసుప్రభు మాట్లాడతాడు. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులు దాదాపుగా 7 సార్లు ఈ అయ్యో! అయ్యో! అన్నటువంటి మాట ఉపయోగించబడిందక్కడ. 23 అధ్యాయం అంతా కూడా ఈ వేషధారణతో కూడినటువంటి శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి యేసుప్రభు ప్రస్తావించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి మరొక ఉపన్యాసం దేని గురించుందంటే రాకడ గురించుంది. ఎక్కడది? 24 అధ్యాయం, 25 అధ్యాయం మత్తయి సువార్త. రాకడకు ముందు జరగవలసినటువంటి సూచనలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అక్కడ వివరించబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 25 అధ్యాయంకి వచ్చే లోపల మరి బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, తలాంతులు ఎలా వాడారు, ఎలా దాచిపెట్టుకున్నారు, ఇవన్నీ కూడా అలాగే గొర్రెలు, మేకలు ఎలా వేరు చేస్తాం, ఇవన్నీ కూడా తీర్పును గురించి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. రాకడ గురించి చెప్పబడినటువంటి అధ్యాయాలుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఇవి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు, విస్తృతమైనటువంటి ఉపన్యాసాలు అని చెప్పొచ్చు. విస్తృతమైనటువంటి సంభాషణ అని మనం చెప్పొచ్చనమాట. ఇండి అంటే ఇంకో మాట చెప్పాలంటే ఆహ్, డిస్కోర్సెస్ అంటాం. డిస్కోర్సెస్ అనే మాట ఉపయోగిస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మనకి సాధారణంగా ఈ బుక్‌లో మనం చూడగలిగినటువంటి విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. తర్వాత మత్తయి మనకి ఈ సువార్త అయిపోయిన తర్వాత మత్తయి మనకి ఎక్కడ కనపడతాడంటే వెరీ ఇంట్రెస్టింగ్‌గా అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో. ఎక్కడైతే వీళ్ళు 13వ వచనంలో మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు దాదాపుగా ఒక 120 మంది మేడగది మీద కూడి ఉన్నారట ప్రార్థన కొరకు. అక్కడ కొంతమంది లిస్ట్ ఇచ్చాడు పేర్లు. ఎవరెవరు కూడి ఉన్నారో శిష్యుల లిస్ట్ అంతా ఇచ్చాడు. అందులో మీరు గమనిస్తే అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 13వ 13వ వచనంలో మత్తయి పేరుంటదక్కడ. కనుక వెరీ ఇంట్రెస్టింగ్‌గా మత్తయి మనకి మళ్ళీ అక్కడ కనపడతాడు. అంటే చాలా దీర్ఘంగానే అంటే కొంత ఎక్కువ కాలంగానే ప్రభువుని వెంబడించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. దట్స్ ఎ వెరీ గుడ్ టెస్టిమనీ ఆఫ్ మాథ్యూ. తర్వాత హ్మ్, ప్రజలేం జెప్తారంటే మత్తయిని తల నరికివేయబడిందని చెప్తారు. తల నరికేశారు. ఆ రీతిగా యేసుప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడన్నటువంటి మాట కూడా మనకి జ్ఞాపకం చేస్తా ఉంటారనమాట. కనుక అది గూడా ఒక మంచి విషయం. మనం గుర్తుపెట్టుకోవడానికి మంచి విషయంగా మనము తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక ఆ రీతిగా క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు మత్తయి. చక్కని సువార్త రాసాడు. క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నమాట. తన యొక్క ఎండింగ్ లైఫ్ అలాగ జరిగినట్టుగా మనకి తెలియచేయబడతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఈ మత్తయి సువార్త వెరీ ఇంపార్టెంట్ సువార్త. మొదటి సువార్త ఇది. కనుక దీంట్లో యేసుప్రభు యొక్క జీవితం, యేసుప్రభు యొక్క పరిచర్య, యేసుప్రభు యొక్క విస్తృతమైనటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించబడ్డాయి. వి ప్రైజ్ గాడ్ ఫర్ థాట్. కనుక దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ రీతిగా మనం ఈ స్టడీ చేసుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి, ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఎ వెరీ బ్లెస్సెడ్ న్యూ ఇయర్.